హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. మీకు ఒకటి చూపిస్తాను రండి. నేను ఈ మధ్య సొర చెట్టు వేసాను కదా, అదండి సొర చెట్టు. అక్కడి నుంచి వేసుకుని వచ్చాను, పందిరేసి అల్లిచ్చాను కదా, చూసారా? ఇక్కడేసి ఇక్కడి నుంచి ఇట్లాగా అల్లిచ్చాను. పిందెలు వేసాయి ఈ మధ్య, కానీ ఆ పిందెలు ఎందువల్ల ఇట్లాగా ఇదిగోండి ఇట్లాగా రాలిపోయాయి, చూసారా? ఇదిగో ఇట్లాగా ఇవ్వండి, ఇట్లాగా కొస ఎండిపోయి రాలిపోయాయి అన్నమాట పిందెలు. ఇది చూడండి ఇలాగా కదా, 4 పిందెలు దాకా వేసింది, కానీ ఇది ఇట్లాగా రాలిపోయింది. ఇది ఎందువల్ల తెలియదు. మీకు తెలుసుంటే ఎందుకు ఇలా రాలిపోయింది మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. చూడండి, దీనికి ఇలా కాకుండా ఉండడానికి ఏం చేయాలో కూడా మీరు కామెంట్ చేయండి. చూసారా? ఇప్పుడు ఒక్క కాయ, ఇదిగోండి ఒక్క కాయ వచ్చింది, చూసారా? ఇంకండి ఒక్క కాయ వచ్చింది. ఇది కోసుకుంటాము, బాగుంది కదా, చూసారు కదా? కట్ చేసుకుంటాము దీన్ని. చాలా బాగుంది కదా. మరీ అంగట్లో ముదిరిపోయి ఉంటాయి అంటా ఉంటాం కదా, మన ఇంట్లో ఏమన్నా లేతకాయ కోసుకొని తిందాము. చూసారా? కట్ చేసుకుంటాం ఇప్పుడు. అండి అండి చూసారా? ఇది గీతలు పడిపోయింది. చాలా హ్యాపీ అండి. మన చెట్లో ఒక్క కాయ కాసిన ఆ సంతోషం వేరు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది లేతకాయ. దీనిలో రొయ్యలు అలా వేసుకుంటూ బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. చెట్టు చాలా సంతోషంగా ఉందండి. చిన్నకాయ లేతకాయ, అంగట్లో అట్ట ముదిరిపోయి ఉంటాయి, మన ఇంట్లోనూ లేతకాయ కోసుకుందామని కోసేసాను. ఇంకా పెద్దదవుతుంది ఇది, కానీ నేనే మట్టసంగా ఉందని కోసేసాను, కూర సరిపోతుందని. సరే కదా, ఉంటానండి.